హనీమూన్ మర్డరీ మిస్టరీలో అనేక సంచలనాలు. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణలో నేరాన్ని సోనం ఒప్పుకున్నారు. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది సోనం. రాజ్ కుష్వాతో ప్రేమలో ఉన్నట్టుగా సోనం అంగీకరించింది. ఆ టైంలోనే రఘువంశ్తో పెళ్లి కుదిర్చిన పెద్దలకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా మొత్తం పోలీసుల ముందు విప్పింది. అప్పటి నుంచే ప్రియుడు రాజ్తో కలిసి మర్డర్ ప్లాన్ వేసినట్టుగా కూడా పోలీసుల ముందు ఓపెన్ అయింది. ఎవరికి డౌట్ రాకుండా అందరి ముందు సోనంను ప్రియుడు రాజ్ దీది అని పిలిచేవాడట. ఏకంగా సోనంతో రాఖీ కట్టించుకున్నాడు రాజ్. ప్రియుడు రాజ్ సోనం క్లోజ్గా ఉండే ఫోటో ఇప్పుడు వైరల్గా మారుతుంది. పెళ్లి తర్వాత రఘువంశ్ని లేపేయాలని ప్లాన్ చేసింది. ఆ స్కెచ్ ప్రకారమే మేఘాలయకు హనీమూన్ ట్రిప్ వేశారు. దోపిడీ దొంగలు చంపేసి పారిపోయారని సీన్ క్రియేట్ చేయాలనుకున్నారు ఈ సోనం రాజ్ జంట. హత్య జరిగే ముందు రోజు రాత్రి కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. సోనంకు సీన్ టు సీన్ చెప్పింది. ప్రియుడు రాజ్కు సోనం సీన్ టు సీన్ చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది. భర్త రఘువంశ్ పడుకున్న తర్వాత ప్రియుడితో దాదాపుగా 6 గంటలు మాట్లాడింది సోనం. ఒక్కసారి ఆలోచించండి, 6 గంటలుగా మాట్లాడిందంటే ఇక రేపు మర్డర్ చేయాలనుకున్నప్పుడు ఆ రోజు ముందు రోజు రాత్రి దాదాపు 6 గంటలు ఎంత బిజీగా ఫోన్ లైన్లో ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పక్కాగా వ్యూహాత్మకంగా ప్రణాళిక ప్రకారమే సోనం ఈ మొత్తం వ్యవహారాన్ని అంతటి కూడా ప్లాన్ చేసిందని మనకు అర్థమవుతుంది. ఎలాంటి బెరుకు లేకుండా, ఎలాంటి జంకు లేకుండా, ఇంకొక ఆలోచన లేదు, ఇక వేరే ఆలోచన లేదు. ఖచ్చితంగా అతన్ని మట్టుబెట్టాలనుకుంది. అనుకున్న ప్రకారమే ఇక ముందుకెళ్ళింది. చూడండి ఎంత తెగింపో. ఒక్కసారి ఇది మొండి ధైర్యమా తెగింపా? మొండి ధైర్యం ఎలా అంటాం, తెగింపే. ఇది తెగింపు కూడా కాదు, బరి తెగింపు. ఏ రకంగా బరి తెగించిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇద్దరిది కూడా బయట ప్రపంచాన్ని మాత్రం సోనం రాజ్ కుష్వా అంటే ఏదో రాఖీ బాండ్, అంటే రాఖీ కట్టి అందరి ముందు మళ్ళీ కుష్వా దీది అని పిలిచేవాడంట. ఇప్పుడు ఈ రాజ్ కుష్వా సోదరి కూడా అది చెప్తుంది, దీది అని పిలిచేవాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి బాండింగ్ ఉందంటే నమ్మలేకపోతున్నా. మేము కూడా దీది అని పిలిచేవాళ్ళం, మాతో బాగానే ఉండేది. మా తమ్ముడు లేదా అన్న సోదరుడు దీది అని పిలిచేవాడు, మేము నమ్మలేకపోతున్నామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సోనం బ్రదర్ కూడా ఇదే విషయాన్ని రివీల్ చేశారు. అసలు నాతో పాటు నా పక్కన కూర్చున్నప్పుడు రాఖీ కట్టేది. గత 2-3 ఏళ్ళుగా రాఖీ కడుతోంది. ఏంటంటే అక్క తమ్ముడి భావనలో ఉండేవాళ్ళు, మా అందరి ముందు అలాగే మెదిలేవారు. అసలు ఈ విషయం మాకు ఇంతవరకు తెలియదు అంటున్నారు. అసలు నిజంగా ఈ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తర్వాత ఈ ఘటనపై ఇప్పుడు ఆ సోనం సోదరుడు గోవింద్ స్పందించిన విధానమే అందరిని నిజంగా ఆశ్చర్యగొలుపుతుంది. ఎందుకంటే చాలా విషయాలు బయట పెట్టాడు. ఒకసారి ఆ ఫోటో చూడండి. పెళ్ళికి ముందు ఈ రాజ్ కుష్వా సోనం ఇద్దరు కూడా సరదాగా ఒక సెల్ఫీ దిగారు. ఎంత హ్యాపీగా, మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారుగా. సో ఆ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ హత్య కేసు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తర్వాత ఇప్పుడు ఈ గోవింద్ ఎవరైతే ఉన్నారో సోనం బ్రదర్ గోవింద్ రాజా రఘువంశ్ ఇంటికి వెళ్ళి అక్కడ తమ కుటుంబం సోనంతో అన్ని సంబంధాలు తెంచుకుందని ప్రకటించారు. ఒకవేళ సోనం దోషి అని తేలితే ఆమెకు ఉరి తీయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇండోర్లోని రాజా రఘువంశ్ నివాసానికి వెళ్ళాడు గోవింద్. రాజా తల్లి ఉమా రఘువంశిని కౌగిలించుకొని బోరున విలపించాడు. నిజంగా ఆ దృశ్యాలు చూస్తే అక్కడ ఉన్నవారిని కలిచివేశాయి. రఘువంశ్ తల్లిని ఈ సోనం బ్రదర్ పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళి కౌగిలించుకొని ఏడ్చాడు, బాధపడ్డాడు. నిజమే, ఇద్దరు కుటుంబాల మధ్య అంత బాగానే ఉంది, ప్రాబ్లం అంతా సోనంతోనే. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. బావ రఘువంశ్ ఉన్నాడు కదా, బావ ఇంటికి వెళ్ళి బావ తల్లితో, అంటే రఘువంశ్ తల్లితో మీద పడి ఏడుస్తున్నాడు. ఇది చాలా జెన్యూన్, ఇది నిజమే. ఎందుకంటే ఇక్కడ గోవింద్ సోనం బ్రదరు చాలా మంచి, వీళ్ళంతా ఇద్దరు ఫ్యామిలీలు 2 ఫ్యామిలీలు మంచిగానే బాండింగ్ బాగానే కనెక్ట్ అయ్యారు. పాపం చూడండి అక్కడ ఉన్న వాళ్ళని కూడా కలిసి వేస్తున్నాయి. నిజంగా ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే తన చెల్లి ఆ బావని చంపిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె కూడా ఎలా చూడండి మీద పడి ఏడుస్తుంది బోరున. అంటే ఆ వ్యక్తి చెల్లి ఆమె కొడుకుని చంపినా కూడా ఇతనికి సంబంధం లేదు, వీళ్ళ కుటుంబానికి సంబంధం లేదు ఈ కుట్రలో. చూడండి ఎంత ఆప్యాయంగా ఒకరి మీద ఒకరు అలా బోరున పడి విలపిస్తుంటే ఏడుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళని కూడా దృశ్యాలు చూసే వాళ్ళకు కూడా కలిసి వేశాయి ఒక్కసారిగా.
అంటే ఆ రెండు కుటుంబాల మధ్య మంచి బాండింగ్ ఉంది. దీన్ని బట్టి చూడండి ఓదారుస్తున్నాడు గోవింద్. ఇక నుంచి నేను మీ కుటుంబానికి అండగా ఉంటానమ్మా, మా చెల్లి చేసిన తప్పే, దాంతో మొత్తం సంబంధాలను తెంచుకున్నాం, అది మా కుటుంబ సభ్యురాలు కాదు, అసలు మా చెల్లి కాదు, దాన్ని తప్పు అయితే దాన్ని ఉరిదీయాలి, ఇక నేను మీకు అండగా ఉంటానంటూ ఆడ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ దృశ్యాలు చూడండి నిజంగా ఎంత ఒక రకంగా అది టచ్ చేస్తున్నాయి. ఆ దృశ్యాలు నిజంగా కలిచివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మే 11న వివాహం చేసుకున్నారు ఈ సోనం రాజా. మేఘాలయకు బయలుదేరారు హనీమూన్కు. పెళ్ళైన 12 రోజులకే మే 23న రాజా హత్యకు గురయ్యాడు. 21 ఏళ్ల రాజ్ కుష్వాతో సోనంది ప్రేమ వ్యవహారం. అతడి స్నేహితుల సాయంతో ఈ హత్య కుట్ర పన్నారని పోలీసుల విచారణలో చాలా క్లియర్గా వెల్లడైంది. సోనం అప్పటికే నేరం అంగీకరించినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. ఈ రాజా సోదరుడు విపిన్తో కలిసి మీడియా ప్రతినిధులతో కూడా గోవింద్ మాట్లాడాడు. సోనం ఈ హత్య వెనుక ఉందని ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు, కానీ బయటకు వస్తున్న సాక్ష్యాధారాలు చూస్తుంటే ఆమెను ఈ దారుణం చేసింది అనిపిస్తుంది. అంటే తన చెల్లె ఈ దారుణం చేసింది అనిపిస్తుంది. ఈ కేసులో వినిపిస్తున్న మిగతా నిందితుల పేర్లన్నీ కూడా ఆ రాజ్ కుష్వా గారికి సంబంధించినవి అని చెప్తుంది. నేను రాజా కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నా, నా చెల్లెల్ని ఈ కుటుంబానికి ఇచ్చాను, ఇప్పుడు నేను ఈ కుటుంబంలో భాగమే, మా కుటుంబం సోనంతో అన్ని బంధాలు తెంచుకుంది, రాజా అంటే నాకు చాలా ఇష్టం, ఒకవేళ సోనం దోషి అయితే కనుక ఆమెను తప్పకుండా ఉరి తీయాలంటూ గోవింద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మాట్లాడాడు గోవింద్ వాళ్ళ తల్లితో కలిసి, పాపం బాధ పంచుకున్నాడు. నిజంగా మా చెల్లి తప్పు చేసింది, ఇప్పుడు విచారణ జరుగుతుంది, అవన్నీ బయటపడితే మా చెల్లి దోషం తెలిస్తే ఖచ్చితంగా ఆమెను ఉరి తీయాలి, ఎలాంటి తప్పులేదు అంటూ బాధపడుతూ చెప్పిన మాటలు. ఒకసారి మరి ఇంకొక విజువల్ కూడా చేస్తాను, నేను ఆ బయట వినిపిస్తాను. ఇప్పటిదాకా ఆ గోవింద్ మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తాను. విపిన్తో కలిసి, ఎవరు రఘువంశ్ సోదరుతో కలిసి మాట్లాడిన మాటలు నిజంగా అంటే ఆమెను ఉరి తీయాలంటూ మాట్లాడాడు, జెన్యున్గా చెప్పాడు. ఇంకో విజువల్ చూడండి అక్కడ. ఇక్కడ ఈ దేవి సింగ్ ఎవరు సోనం తండ్రి, వీళ్ళిద్దరూ ఆ దొరకక ముందు ఇద్దరు చనిపోయారు అనుకున్నారు, ఎందుకంటే అప్పటికే 11 రోజులు అవుతుంది అనుకొని ఆ ఇంట్లో వీళ్ళింటికి వెళ్ళినప్పుడు చూడండి ఆ రౌండ్లప్లో కనిపిస్తున్న వ్యక్తి వీడే ఆ రాజ్ కుష్వా. 21 ఏళ్ళు ఉంటాయి ఆమె కంటే, ఒక 5 ఏళ్ళు చిన్నోడు, ఆమెకి 26 ఏళ్ళు ఉంటాయి సోనంకి, 5 ఏళ్ళు చిన్నోడు. వీళ్ళ దుకాణంలో పనిచేస్తాడు, ప్లైవుడ్ కంపెనీలో. ఆ వ్యవహారాలన్నీ వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడడం చూసుకోవడం వీడి పని. సో వీడితో అప్పటికే ఎఫ్ఐఆర్లో ఉంది. చూడండి ఎంత ఏం తెలియనంటే అప్పటికే మర్డర్ అయింది, వీడి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీడికి అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ఎలా మర్డర్ చేశారు, ఏ ఆయుధంతో చేశారు, ఎట్లా తోసేశారు, ఏ టైం చేశారు, ఎన్ని గంటలు చేశారు, ఎక్కడ స్టే చేశారు, ఎవ్రీథింగ్ రాజ్ కుష్వా గారికి అప్పటికే తెలుసు. కానీ ఆ విజువల్లో చూడండి మళ్ళీ ఏం తెలియనట్టు అమాయకుడిగా, అంటే ఆ మాత్రం నటించకపోతే డౌట్ వస్తుంది కదా, అలా నటించుకుంటూ చూడండి మళ్ళీ సోనం తండ్రితో ఓదారుస్తూ అలా పట్టుకెళ్తూ ఓదార్పుగా ఏదో బాసటగా నిలిచినట్టుగా ఉన్నాడు. అంటే తప్పుదే, అంటే అదే దొరకకపోతే దొరికితే దొంగ, ఇది ఈ మాదిరి వ్యవహారం ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ చూడండి పక్క ఫోటోలో సోనంతో కలిసి నవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో, అది చాలా బాగుంది అప్పుడు పెళ్ళికి ముందు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటో ఇక్కడ ఈ తండ్రితో, సోనం తండ్రితో మళ్ళీ ఏమీ తెలియనట్టు అమాయకపు చక్రవర్తిలా పాపం ఓదారుస్తున్నాడు. ఓదార్పులో మనోడు ఇక్కడ 2 ఆకులు ఎక్కువే చదివాడు, చాలా నటనా ప్రావీణ్యాన్ని చూపిస్తున్నాడు. చెప్పాం కదా, ఆ మాత్రం నటించకపోతే డౌట్ వస్తుంది కాబట్టి చూపిస్తున్నాడు. సో ఆ రకంగా ఈ వ్యవహారం అంతా ఇప్పుడు బయటపడింది, విచారణలో ఒప్పుకున్నారు. ఇక రాజ్ కుష్వా సోనంను దీదీ అని పిలిచేవాడంట, అక్క అని పిలిచేవాడు. గత 3 ఏళ్ళుగా సోనం అతడి చేతికి రాఖీ కూడా కడుతుందని గోవింద్ చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యకు గురిచేసింది. నిజమే, రాజ్ కుష్వా తల్లికి వీరి మధ్య సంబంధం గురించి తెలిసి ఉండకపోవచ్చు అని కూడా గోవింద్ చెప్తున్నాడు. ఎవడు, సోనం బ్రదర్. అవును నిజమే, అది కూడా రాజ్ కుష్వాకు తల్లికి ఈ సోనంకి కుష్వాకు రిలేషన్ ఉన్నట్టుగా కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సోనంని అక్క అని పిలిచేవారట. వాడు నా పక్కనే కూర్చుంటే మా ఇద్దరి చేతులకు ఆమె రాఖీ కట్టేదంటూ గోవింద్ వివరించారు. రాజ్ కుష్వా గత 2-3 సంవత్సరాలుగా తమ ప్లైవుడ్ ఫ్యాక్టరీని కస్టమర్ వ్యవహారాలను చూసుకుంటున్నారంటూ చెప్తున్నాడు. అంటే నమ్మిన బంటిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఇంకా సోనంకి నచ్చింది అంతే, సోనంకి నచ్చాడు, వాటితో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. కానీ నచ్చింది అంతా బాగానే ఉంది, కానీ పెళ్ళికి ముందు నాకు పలానోడు నచ్చాడు మరి వాడినే చేసుకుంటానని చెప్తే అయిపోయేది, ఈ లొల్లంతా ఉండేది కాదు. ఇప్పుడు వాడిని అలాగే ఉంచి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకొని అతన్ని అమాయకుని చేసి అతని ప్రాణం తీసిందే, ఇదే చాలా బాధాకరం. ప్రాణం తీసిందంటే అట్లా ఇట్లా కాదు, నమ్మించి గొంతు కోసింది. ఎక్కడికో మేఘాలయకు తీసుకెళ్ళి, ఈశాన్య రాష్ట్రాలకు తీసుకెళ్ళి దారుణంగా హత్య చేసి
ఆ లోయలో పడేసి ఎక్కడో పుడితే ఎక్కడో తీసుకువెళ్ళి చంపేసింది. ఆయనకు అక్కడ ఆయువు పోయింది. చూడండి ఎంత దారుణం అసలు ఇది. ఈ స్టోరీ విన్న తర్వాత నిజంగా అంటే మేము పదే పదే ఈ స్టోరీకి సంబంధించిన అంశాలు మీకు ఎందుకు అప్డేట్ చేస్తున్నామంటే ఇలాంటి ఈ స్టోరీ అంతా కూడా అసలు భారతదేశంలో ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయనేది జనాలకు ఇంకా ఎన్నో మన ముందుకు రానివి ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఒక మచ్చు తునకల్లాగా చెప్పొచ్చు మనం. చాలా ఉన్నాయి ఈ వ్యవహారాలు. ఇప్పుడు అంటే కొంచెం సోషల్ మీడియా బాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాగా వైరల్గా మారుతున్నాయి ఈ వ్యవహారాలన్నీ. చాలా అసలు ఈ ఈ వ్యవహారంలో ఎన్ని ట్విస్టులు అంటే పోలీసులు విచారణ చేసిన కొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. మర్డర్ చేయడమే కాదు, ఆల్రెడీ పెళ్లి తర్వాత 5వ రోజుకే టచ్లోకి వెళ్ళింది కుష్వాతో. తర్వాత మర్డర్ ప్లాన్ చేసింది. 23 నాడు మర్డర్ చేశారు, బయటికి పోయారు. మళ్ళీ 24 నాడు అక్కడే ఉండి 25 నాడు 24, 25 బయలుదేరింది. ఆల్రెడీ మళ్ళీ ఇండోర్కి వచ్చింది. కుష్వాతో ప్రైవేట్గా గడిపింది. మళ్ళీ డౌట్ రాకుండా మళ్ళీ ఈ యూపీ రైలు ఎక్కిచ్చాడు. మళ్ళీ ఆ రైలు ఎక్కి గాజీపూర్కి వచ్చింది. అక్కడ అరెస్ట్ గావించబడ్డది. అంటే ఎన్ని ట్విస్టులు చూడండి. తర్వాత కట్ చేస్తే ఇవన్నీ అందరినీ ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం వ్యవహారం బయటపడ్డది. కత్తితో సహా వాళ్ళు కొన్న ఆయుధంతో సహా అన్నీ బయటపడ్డాయి. ఎవ్రీథింగ్ గైడ్ ఇచ్చిన సమాచారం, ఆల్బర్ట్ అని ఇచ్చిన సమాచారం మొత్తం బయటపడింది. షిల్లాంగ్ మేఘాలయ పోలీసులు ఊరికే వదిలిపెడతారా? వాళ్ళ రాష్ట్రాన్ని బదనం చేస్తే ఊరికే వదిలిపెడతారా? మళ్ళీ ఎవడు రాకుండా అయిపోద్ది కదా వాళ్ళ రాష్ట్రానికి, ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళు అసలు ఇదేదో ఇందులో ట్విస్ట్ పెద్దగానే ఉందంటూ మొత్తం వ్యవహారాన్ని చాలా లోతుగా దర్యాప్తు చేసుకుంటూ వెళ్ళారు. కంప్లీట్గా అనుకున్నది అయింది. అసలు దోషి ఇక్కడే సోనం అని తేలిపోయింది. సో దాదాపుగా అంటే ఈ మర్డర్కు ముందు రోజు చూడండి, ఒకటి మర్డర్కు ముందు రోజు పాపం రఘువంశ్ పడుకున్న తర్వాత 6 గంటలు నిద్ర కూడా లేదు. అది దీన్ని ఏమనాలి? దయ్యం అనాలా, తాటకి అనాలా, రాక్షస్ అనాలా? మీరే కామెంట్ రూపంలో చెప్పండి. అసలు ఏంటి వ్యవహార శైలి? ఒక అమ్మాయి తెగింపుకు తెగిస్తే కనుక ఏ రకంగా ఉంటుందో. 6 గంటలు ఎలా మర్డర్ చేయాలి, అతను ఎలా చంపుదాము, ఏం చేద్దాము, మొత్తం మీద అడ్డు దొరికించుకోవాలా. ఇది ఆమె కథ. చూడండి ఇక్కడ ఎట్లా నవ్వుకుంటుందో. మళ్ళీ అంతే ఆ మెదడును చూసారా? ఆ మెదడు చాలా క్రూరమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మైండ్. అది చూపులకు అలా కనిపెడతారు కానీ బయటికి ఇది చూడండి. ఈ పెళ్ళికి ముందు ఎంత మూడీగా ఉందో ఆ మూడ్ స్వింగ్ చూడండి. సింధూరం పెడుతుంటే ఎంత మూడీగా కనిపిస్తుందో. మరి అప్పుడు చెప్పాలి కదా, ఇష్టం లేదు నాకు, అసలు అక్కర్లేదు. ఎందుకు పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి ఎన్నో, ఇష్టం లేక. సినిమాలో చూపించినట్టుగా అప్పటికప్పుడు అవసరమైతే లవర్ ఎంట్రీ ఇస్తే ఇంకా అక్కడే ఆగిపోతాయి. మళ్ళీ వాళ్ళిద్దరు కలిపి పెళ్లి చేస్తారు. పెద్ద విషయం ఉంది దాంట్లో. అవసరమైతే వీళ్ళు పెద్ద మనిషి చేసుకొని పెళ్లి చేసేవాళ్ళం పాపం. కానీ ఇక్కడంతా రివర్సు. నమ్మించి ఏదో మళ్ళీ విధవగా మారి మళ్ళీ వీడిని పెళ్లి చేసుకోవాలి. ఏదో అంతా అసలు మామూలు బ్రెయిన్ కాదు సోనంది. నిజంగా ఇవాళ భారతదేశం అంతా చర్చిస్తుంది సోనం మైండ్ సెట్ ఏంటో. సోనం ఇలాంటి ఆలోచన చేసే అమ్మాయి అసలు మధ్యప్రదేశ్లో ఆ ఇండోర్కి, ఇప్పుడు ఇండోరు మొత్తం వార్తల్లో నిలిచిపోతుంది. ఆ మేఘాలయకు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ బదనాం చేసింది. ఆ రాష్ట్రాన్ని మొత్తం పర్యాటక రంగాన్ని దెబ్బతీసే పని చేసింది. ఇది అందుకే చెప్తున్నా కదా, కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి ఒకసారి ఆ సోనం వ్యవహార శైలి గురించి మీకు ఏమంటారు. సోనంని ఏ రాక్షస్తో పోలుస్తారు, ఏ రకమైనటువంటి మైండ్ సెట్, ఒకసారి మీ అభిప్రాయం అంటే తెలియజేయండి. సో రైట్, మొత్తం మీద సోనం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఈ 5గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ప్రస్తుతం షిల్లాంగ్ తీసుకెళ్లారు. మరి మర్యాదగా ఫ్లైట్లో షిల్లాంగ్ తీసుకెళ్లారు. అక్కడ ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చారు. బహుశా 8 రోజులు రిమాండ్ ఇచ్చుంటారు. పోలీసులు అయితే 10 రోజులు కోరుతున్నారు. బహుశా 8 రోజులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే ఏదైనా అప్డేట్ ఇది. ఖచ్చితంగా ఈ రిమాండ్లో ఇంకా చాలా అంశాలు బయటపడతాయి. ఇంకేముంది, క్లియర్గా ఒప్పుకుంది. కాకపోతే ఇక్కడ ఎలా మర్డర్ చేసింది, ఏమేం చేసింది, ఏ రకమైన స్కెచ్ చేసింది, ఇంకా చాలా అంశాలు ఇప్పటికీ చాలా అంశాలు బయటకు వచ్చాయి. మర్డర్కి ముందు రోజు కూడా నీతోనే నేను జీవితాంతం కలిసి ఉంటాను పాపం భర్త దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టింది. రకరకాలుగా ప్రియుడితో చేస్తుంది, మళ్ళీ భర్తతో ఉండే రకంగా భర్తతో ఉంది. కానీ శారీరకంగా మాత్రం కలవడం ఇష్టం లేకే దూరం పెట్టి ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పాపాన్ని కొడిగట్టిందండి. ఏమనాలి ఇలాంటి దుర్మార్గురాల్ని? మీరే చెప్పండి.